అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. సమ్మర్ వచ్చిందంటే చాలండి, మొత్తం చెమటలతో ముద్దయిపోతూ ఉంటామనమాట. ఈరోజు ఉదయమే లేచి పనులన్నీ చేసుకుంటూ ఉన్నానండి. అసలు జస్ట్ ఈ వాకిలి ఊడ్చి, మొక్కలకి వాటరింగ్ చేసి, కల్లాపి చల్లుకునేసరికి అప్పటికే తడిచి ముద్దయిపోతున్నానండి. కానీ అలా అని చెప్పి ఈ పనులేమీ మాననండి. ఎందుకంటే మనం అంతో ఇంతో ఎక్సర్‌సైజ్‌గా ఉపయోగపడేది ఏమన్నా పనులు చేస్తున్నాము, ఒళ్ళు వంచి పనులు చేస్తున్నామంటే ఇవే అండి. ఇప్పుడు వంగి ముగ్గు వేయటం, కొంచెం బకెట్టు అటువంటియన్నీ తెచ్చుకోవటం, వంగి వాకిలి ఊడవటం, ఇవన్నీ కూడాని కొంచెం ఎక్సర్‌సైజ్‌గా కూడా పనిచేస్తూ ఉంటాయి కదండీ! ఈ పనులు కూడా మానితే ఇంకెప్పుడు కుర్చీలో అలాగా కూర్చొని ఉన్నట్లే అవుతది. నడక, కూర్చోవడం అంతే అనమాట అండి. అందుకని నేను పర్టిక్యులర్‌గా ఈ పనులన్నీ ఎవ్రీడే చేసుకుంటానండి. ఏవండీ ఈ వాటర్ యాపిలు రోజుకి ఒక 3 కాయలో, 4 కాయలో పడిపోతున్నాయి. ముందు ట్రిప్ అయితే సన్న పిందెలు రాలినియండి. ఇప్పుడు కొంచెం సైజు వచ్చిన కాయలు ఇదిగోండి ఈ సైజుయి ఒక 4, 5 కాయలు అట్లా రాలుతా ఉన్నాయన్నమాట. వాటిల్ని చూస్తే మాత్రం అయ్యో! ఇవి రాలిపోయినయే అని అనిపిస్తుంది. కొరికి చూస్తేనేమో వగరుగా ఉన్నాయన్నమాట. అంటే ఇవి పండి కలర్ వస్తేనే టేస్ట్‌గా ఉంటున్నాయి అని అర్థమైందనమాట. ఇక వాటిల్ని చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేము. కాకపోతే ఏ పళ్ళైనా కూడా అండి కొంత రాలుదల ఉంటుందంట. సో, అందుకనే అంత పట్టించుకోక్కర్లేదు అని అన్నారు. ఇగో ఇక కల్లాపి చల్లుకుని ముగ్గు వేసుకుంటున్నానండి. చెప్పానుగా అండి, ఈ మాత్రమన్నా వంగి పని చేసుకుంటున్నాము అనంటే బాడీకి అది అలవాటయ్యిందని అర్థం అండి. మనం ఏదైనా సరే బాడీకి అలవాటు చేస్తేనే అలవాటవుద్దండి. ఇక మనం వంగటం అనేది అలవాటు చేయకపోతే ఇక మన లైఫ్‌లోంచి ఆ పార్ట్ ఎళ్ళిపోయినట్లే. పరిగెత్తటం మన లైఫ్‌లోంచి ఎళ్ళిపోయినట్టే అండి. అలా అనమాట. కాబట్టి అంతో ఇంతో ఓపికున్నంత మటుకు ఈ పనులన్నీ కూడా చేసుకోవటం మంచిదని నా అభిప్రాయం అండి. నేను ఈ ముగ్గులు వేసుకుని కృష్ణయ్య దగ్గర పసుపు, కుంకుమ ఇవి వేసుకుంటుంటే మా డాబాలో వాళ్ళకి నీళ్లు రావట్లేదంటండి నిన్నటి నుంచి. ఎలక్ట్రీషియన్‌కి ఫోన్ చేశారు మా వారు వాళ్ళు. మరి రాలేదు. పొద్దున్నే కూడా మా వారు లేచి ఆయన కోసం నన్ను ఫోన్ చేస్తూ ఉన్నారు. సరే మా ఇంట్లో పట్టుకోండమ్మా నీళ్ళు ఈ ప్రస్తుతానికి అని చెప్పానండి. శ్రీనుకు ఫోన్ చేయకపోయారా? మా డాబాలో ఈవేళ పైపు రావట్లేదండి. పాపం అందరూని ఇక్కడికి వచ్చి పట్టుకోమన్నాం, ఇంకేం చేస్తారు? పాపం మోసుకెళ్తున్నారు. చెప్పారా ఇలా డాబాలో రావట్లేదునని సీన్‌కి? చూసెళ్ళాడా? మరి ఇంపార్టెంట్ కదా! ఇదిగోండి ముగ్గేసి వచ్చేసరికి మొత్తం తడిచి మొద్దయిపోయాననమాట. ఈ సమ్మర్‌లో మనం ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే స్కిన్ డ్రై అయిపోవటం. దానికి కారణం ఏంటంటే మనకి చెమట పొక్కులు అలాగా మనకి అన్‌ఈజీగా ఉండి వీలైనన్ని ఎక్కువ సార్లు మొఖం కడిగేసుకుంటూ ఉంటాం. నేనైతే రోజుకి ఒక 5, 6 సార్లన్నా మొఖం కడిగేసుకుంటాను. అంటే వీలైనన్ని ఎక్కువ సార్లు మనం ఫేస్ వాష్ చేసేసుకుంటూ ఉంటాం. అలాటప్పుడు ఏమవుద్దంటే స్కిన్ డ్రై అయిపోతదనమాట అండి. అలా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే సోపుని పూర్తిగా అవాయిడ్ చేసేయాలండి. నేనైతే సోప్ వాడనండి. ఈ క్యూ స్కిన్ కిట్‌లో ఉంటుంది కదా! ఫేస్ వాష్ ఇదే యూజ్ చేస్తానండి. క్యూ స్కిన్ ఇప్పుడు క్యూర్ యాప్‌గా పరిగణించబడుతోంది. ఈ క్యూర్ యాప్‌లో మనకి స్కిన్, ఫేస్, హెయిర్ దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాటండి. అంటే ఇవన్నీ కూడాని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినియి. మనం క్యూర్ యాప్‌ని ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని మన ఫోటోని అప్‌లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారనమాట అండి. మన ప్రాబ్లమ్‌కి, మన స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని బట్టి ఈ కిట్ వస్తుందనమాట. నేను కొత్త కిట్ పెట్టానండి. ఇయి అయిపోవచ్చినియి. పూర్తిగా వాడేస్తాం కదండీ మనం. నేనైతే ఒక 2.5 ఏళ్ల నుంచి వాడుతున్నానండి. ముఖ్యంగా వాడేది ఎందుకంటే నాకు పిగ్మెంటేషన్ కోసం అనమాట. ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినియి కాబట్టి ఇవన్నీ మనం ధైర్యంగా వాడొచ్చండి. ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు నేను ఇదిగోండి ఈ సమ్మర్ అంతా కూడా ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఎండలోకెళ్తే సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. పిగ్మెంటేషన్ కోసం ఈ సిరమ్, తర్వాత సెరమైడ్ క్రీము 2 ఉంటాయనమాట అండి. అయి కంపల్సరీ వాడాలి. లేకపోతే పిగ్మెంటేషను డార్క్ అయిపోతదండి.
ఏమండి ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఏదన్నా పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది, లేదా ఎక్కువ సార్లు ముఖం కడుగుతున్నాము, ఈ సమ్మర్ అంతా స్కిన్ డ్రై అయిపోతుంది, పాడైపోతుంది, లేదా పింపుల్స్ లాగా వస్తున్నాయి, మనం ఎక్కువ మామిడి పళ్ళు అవన్నీ తింటాం కదండి, ఎక్కువ పింపుల్స్ లాంటివి వస్తాయి, సెగ్గడ్డలు అలాంటివి వస్తాయి, అవి వచ్చిపోతాయి కానీ మచ్చలు పోవండి. అటువంటివి ఏమన్నా కనుక మచ్చలు అటువంటివి ఉంటే మీరు క్యూర్ యాప్ని ఫాలో అవ్వండి. నేను వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఒక కిట్ తెప్పించుకుని చూడండి, మీకు సూట్ అయిందనుకోండి కంటిన్యూ చేద్దురు. కానీ ఇదిగోండి, ఇప్పుడు ఫేస్ వాష్కి ఇదే యూస్ చేస్తాను అనమాట. నేను ఇదేంటంటే ఇట్లా, ఇక సోప్ పని ఉండదు నాకు, ఇది జెంటిల్ క్లీనర్ కాబట్టి ఎన్నిసార్లు అయినా మనం యూస్ చేయొచ్చు. సమ్మర్లో అండి కంపల్సరీ మన స్కిన్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకోవాలి. లేకపోతే వన్స్ పాడైందనుకోండి స్కిన్, మళ్ళీ అది బాగు చేసుకోవాలంటే సంవత్సరాలు పడుతుందండి. పిగ్మెంటేషన్ కూడా అంతే, పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడే కేర్ తీసుకోండి మీరు. ఒకవేళ మీకు ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉన్నా సరే అండి, మంగు మచ్చలు అటువంటివి ఉంటే కనుక తప్పకుండా క్యూర్ యాప్ని ఫాలో అవ్వండి. అది పడితే కనుక చాలా బాగా పనిచేస్తుందండి, పెరగనివ్వదు. ఓకేనా అండి? వీటి వివరాలన్నీ కూడా, క్యూర్ యాప్ వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇదిగోండి మజ్జిగ అంతా కలిపేసి అంబలి ఉదయమే ముగ్గురం 3 గ్లాసులు తాగేస్తాం. ఇంకో గ్లాస్ ఉంటుంది, అది నరసమ్మకి కానీ కప్పి కానీ ఎవరు వస్తే వాళ్ళకి. వరం తాగదు అంబలి, అందుకనమాట అండి. ఇదిగోండి ఉదయమే టిఫిన్ తర్వాత కానీ ఏదో ఒక టైంలో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ ముందు కానీ ముగ్గురం పెద్ద గ్లాసులు 3 గ్లాసులు ముగ్గురం తాగేస్తాం. సోడంబల్ అనమాట అండి ఇది. ఇగోండి ఇదేంటో తెలుసా అండి, జింజీరా అంటే జీరా వాటర్ అనమాట అండి. ఆర్టోస్ వాళ్ళది చాలా ఫేమస్, చాలా బాగుంటుందండి. అంటే ఈ జీరా వాటర్ అనమాట, సోడా. దీన్ని మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఇంట్లో చేసుకున్నదైతే మనం ఇంకా ఎక్కువ కూడా తాగొచ్చు, పిల్లలు పెద్దలు అందరం తాగొచ్చు. ఇందులో షుగర్ ఉంటుంది అనమాట అండి. మామూలుగా మార్కెట్లో దొరికేదానికి మనం షుగర్ని అవాయిడ్ చేసి బెల్లం యూజ్ చేయొచ్చు. బెల్లం బదులు పటికి బెల్లాన్ని యూజ్ చేస్తే ఇంకా మంచిదండి. పంచదారని మాత్రం అవాయిడ్ చేసేయండి పూర్తిగా. ఇక కాదు కూడదు అంటే పంచదార కూడా వేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి ఈ జీరా వాటరు. నార్మల్ వాటర్ అండి, వాటర్ తీసుకుని ఈ జీరా పౌడర్ ఉన్నది చూడండి, 1 స్పూన్ వేసుకోండి. 2 స్పూన్లు అన్నా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. అంటే ఇది చెక్క స్పూన్ చిన్నది కదండి, అందుకని నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరైతే 1 స్పూను మామూలు ఇలాంటి స్పూన్ అనుకోండి, ఒక 1/2 స్పూన్. ఇది పెద్దది కదా, టీ స్పూను. మనం ఇంట్లో గ్రైండ్ చేసుకున్నది ఇలా పొడి, కొంచెం పొట్టుతోటి ఉంటుంది కదా. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వడకట్టేసుకోండి ఫిల్టర్ తోటి. ఓన్లీ జీరా వాటరే ఉంటుంది అనమాట. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, చాలా కొద్దిగా సాల్టు. ఇంకా ఇట్లా ఇవేంటవి సబ్జా గింజలు అవి ఉన్నాయి అనుకోండి, అవి కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని, ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను వాడట్లేదండి నిమ్మకాయ, అందుకని నేను ఎక్కువ వేసుకోలేదు. ఇలా అనమాట. ఇదే అండి జీరా వాటరు. మీరు ఇందులో పటికి బెల్లం కానీ, హనీ కానీ, బెల్లం కానీ ఏదైనా కలుపుకోవచ్చు. ఇదిగోండి ఇంకొన్ని సబ్జా గింజలు ఇంకొన్ని వేసాను. ఇది బజార్లో అమ్మే కూల్ డ్రింక్ లాగా కావాలి అనుకుంటే సోడాని యాడ్ చేసుకోండి, షుగర్ని యాడ్ చేసుకోండి. అంటే సాల్ట్ బదులు స్వీట్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇంకా ఐస్ వాటర్తో ట్రై చేయండి. ఐస్ వాటర్ కాకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఐస్ క్యూబ్స్ సమ్మర్లో ఎక్కువ వాడకూడదండి, సెగ్గడ్డలు వస్తాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఐస్ క్యూబ్స్ అన్నది మాత్రం వాడొద్దు. ఒకవేళ ఇంకా చల్లగా తాగాలి అనుకుంటే ఐస్ వాటర్నే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొద్ది చల్లదనంతో తాగండి, ఎక్కువ కూలింగ్ కూడా తాగకండి. ఎందుకంటే ఈ సమ్మర్కి అంతా కూడా
సెగడలు వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట అండి. అందుకని మరి ఇంకొంచెం వివరంగా చెప్తున్నాను. ఇలాంటిది బాగా రుచికరంగా ఇప్పుడు మనం చేసుకున్నది టేస్ట్‌గా కూల్ డ్రింక్ లాగా ఉండదు. కానీ టేస్ట్‌గా ఉంటుందండి. బావుంటుంది. మీకు రుచికి తగినట్లుగా నిమ్మకాయ ఎక్కువేసుకోండి. ఉప్పు ఇంకొంచెం వేసుకోండి. లేదంటే పంచదారని యాడ్ చేసుకోండి. పంచదారని అవాయిడ్ చేసేయండి. పటిక బెల్లం పొడిని వేసుకుంటే చలవండి. పటిక బెల్లం పొడిని వేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళైతే అసలు తీపి జోలికి వెళ్ళొద్దండి. సమ్మర్ అంతా కూడా మీరు ఈ జీలకర్ర పొడిని ఎక్కువ వాడండి. అట్లనే వాము ఎక్కువ తీసుకోండి. అలానే సగ్గుబియ్యం ఎక్కువ వాడండి. తర్వాత ఇవి తెలుసు కదండీ! సబ్జా గింజలు. ఈ సబ్జా గింజల్ని ఎక్కువ తీసుకోండి. అలానే మజ్జిగలో జీలకర్ర పొడి, సబ్జా గింజలు ఇటువంటియన్నీ ఏసుకోండి. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువగా తాగుతూ ఉండండి. మేము పాటించేవేనండి ఇయి. ఇవన్నీ మన కిచెన్‌లో దొరికేయే కదా! ఈ సమ్మర్‌కి చక్కటి ఔషధాలనమాటండి ఇవి. ఎందుకంటే సమ్మర్‌లో దొరికేవన్నీ కూడా మనకి బాగా వేడి చేసేవే దొరుకుతాయి. ఆ వేడిని తగ్గించటానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయన్నమాటండి. మేము ఇంట్లో చేసుకునే ఈ చిన్న చిన్న చిట్కాలియే మీకు కూడా చెప్పాను. ఎవరికన్నా ఉపయోగపడతదని. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.